హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. అంటే అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు, అండ్ అలాగే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, యూస్ ఏంటి, అండ్ అలాగే దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తారు ఏంటి అనేది మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వాట్ ఈస్ బ్లాక్ చైన్? అసలు ఈ బ్లాక్ చైన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేరులోనే ఉంది కదా బ్లాక్ చైన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ ఒక స్క్వేర్ షేప్ లో ఉన్న బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ అనేది ఒక చైన్ ఫార్మాట్ లో మనకైతే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చైన్ చూడొచ్చు, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంది కదా. అట్లా మనకి బ్లాక్ చైన్ లో ఒక బ్లాక్ అనేది లింక్ అయి ఉంటుంది అనమాట. లింక్ అయింది. ఇప్పుడు దాని వల్ల ఏంటి అంటే, ఇప్పుడు ఆ బ్లాక్స్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. లైక్ మనకి ట్రాన్సాక్షన్ సంబంధించింది, లేదంటే ఏదైనా సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఒక దాంతో ఒకటి లింక్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఇది ఎట్లా అంటే ఒక డేటా బేస్ అనమాట. మనం డేటా బేస్ లో ఏంది స్టోర్ చేస్తాం కదా, అట్లానే బ్లాక్ చైన్ లో కూడా మనం అయితే స్టోర్ చేస్తాము. ఇప్పుడు ఇది ఎలా అంటే, ఒక్కసారి దీంట్లో గనక ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మీరు చేంజ్ చేయలేరు అనమాట. సో అందువల్ల మనకి బ్లాక్ చైన్ అనేది చాలా చాలా సెక్యూర్ అవుతుంది అనమాట. హూ ఇన్వెంటెడ్ బ్లాక్ చైన్? అసలు ఈ బ్లాక్ చైన్ ని ఎవరు కనిపెట్టారు అన్నట్టయితే సతోషి నాకామోటో అనమాట. ఈయన వచ్చేసి 2008 లో దీని అయితే కనిపెట్టారని అయితే చెప్పారనమాట. కానీ ఇప్పటికీ కూడా చాలా మందికి అయితే నమ్మకం లేదనమాట. ఎందుకంటే ఒక్క పర్సన్ అనే అతను దీన్ని అయితే కనిపెట్టాడని అయితే ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే ఇది కొంతమంది గ్రూప్ కలిసి అయితే దీని అయితే ఇన్వెంట్ చేశారు అని అయితే చాలా మంది అయితే నమ్మకం అనమాట. అండ్ అలాగే ఈ బ్లాక్ చైన్ యూస్ చేసుకొని ఫస్ట్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అయితే తయారు చేశారనమాట. సో ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, బిట్ కాయిన్ అంటే ఏంటంటే, నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకైతే బిట్ కాయిన్ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ గురించి మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చి హౌ డస్ బ్లాక్ చైన్ వర్క్? ఇది వచ్చేసి ఎలా వర్క్ అవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇట్లా కంప్యూటర్స్ అంటే మనకి నోట్స్ అనేది అంటారనమాట. సో ఈ నోట్స్ ని యూస్ చేసుకొని ఈ బ్లాక్ చైన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఆ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, సో అదంతా కూడా ఇదైతే స్టోర్ చేసుకుంటుంది ఆ బ్లాక్ చైన్ లో. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అనేది కూడా మనకి క్రిప్టోగ్రాఫిక్ అల్గోరిథమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ అల్గోరిథమ్స్ అనమాట. సో ఈ అల్గోరిథమ్స్ ఏం చేస్తాయంటే, ప్రతి ట్రాన్సాక్షన్స్ ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటి మొత్తం కూడా అల్గోరిథమ్స్ అయితే చెక్ చేస్తూ ఉంటాయి. వన్స్ ఆ ట్రాన్సాక్షన్ కనుక వెరిఫై అయిపోయింది అనుకోండి, బ్లాక్ అన్నది ఏమవుతుంది అంటే, పాత బ్లాక్ అయితే ఉంటుందో దానికి ఇట్లా యాడ్ అయిపోయి అలా యాడ్ అవుతూ పోతూ ఉంటుంది అనమాట. అలా ఒక చైన్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట ఈ బ్లాక్స్ అని కలిసి. అసలు ఈ బ్లాక్ చైన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, దీన్ని హ్యాక్ చేయడం కానీ, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ హైలీ ఇంపాసిబుల్ అనమాట. అంత సెక్యూర్ అనమాట. ఇప్పుడు ఉన్న వాటిల్లో ఇదే సెక్యూర్ అనమాట. అలాగే దీంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయి అందరికి కనిపిస్తాయి, కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్నది ఎవ్వరికి తెలియదు అనమాట. అలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ కి ట్రాన్సాక్షన్ అయిందని మీరు చూడొచ్చు, కానీ అసలు ఆ పర్సన్ డీటెయిల్స్ అనేది మీకైతే తెలియవు అనమాట. ఆ పర్సన్ నేమ్, అడ్రస్ ఇవేమీ కూడా అవసరం లేదనమాట. అట్లా ఉంటుంది అనమాట ఈ బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ అనేది. గవర్నమెంట్ కి సంబంధించిన బ్యాంక్స్ కానీ, సో వీటి కంట్రోల్ అయితే ఉండదు అనమాట ఈ బ్లాక్ చైన్ మీద. ఎవరు కూడా దీని అయితే కంట్రోల్ చేయలేదు. అండ్ అలాగే ఇప్పటికి దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూస్ కేసెస్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అసలు దీని వల్ల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే, క్రిప్టో కరెన్సీస్ లో మనం అయితే యూస్ చేయొచ్చు. సో క్రిప్టో కరెన్సీస్ అంటే ఏంటంటే లైక్ విర్చువల్ కరెన్సీ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిట్ కాయిన్ అయితే కనిపిస్తుంది కదా, కానీ మనకి బిట్ కాయిన్ అనేది మనకి ఫిజికల్ గా అయితే ఉండదు అనమాట. మనకి విర్చువల్ గా మనకి ఒక అకౌంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ అకౌంట్ లో మనకి 1 బిట్ కాయిన్, 2 బిట్ కాయిన్స్ ఇట్లా ఉంటుంది అనమాట. దాని యొక్క వాల్యూ అన్నది. సో మనకి ఫిజికల్ కరెన్సీ అయితే కాదు క్రిప్టో కరెన్సీస్. ఈ క్రిప్టో కరెన్సీస్ చాలా అయితే ఉన్నాయి అన్నమాట. బిట్ కాయిన్, మనకి ఎథీరియం, లైట్ కాయిన్, ఇట్లా చాలా క్రిప్టో కరెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక్కో క్రిప్టో కరెన్సీకి ఒక్కొక్క వాల్యూ అయితే ఉంటుంది అనమాట. సప్లై చైన్ మేనేజ్మెంట్ అనమాట. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీస్ లో యూస్ చేస్తారనుకోండి, అంటే ట్రాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. అంటే ప్రోడక్ట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, మనకి పేమెంట్స్ ఎక్కడ జరుగుతుంది, అట్లాగే మనకి ప్రతి దగ్గర కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఎటువంటి ఫ్రాడ్ జరిగేదానికి మనకి అవకాశం ఉండదు అనమాట. అలాగే ఓటింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. సో ఓటింగ్ సిస్టమ్ లో కూడా మనం అయితే బ్లాక్ చైన్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. అంటే ట్రాన్స్పరింగ్ అయితే ఉంటుంది అనమాట. ఓటింగ్ సిస్టమ్ అనేది ఎవరి ఓటు ఎవరికి పడుతుంది ఇదంతా కూడా ఉంటుంది అనమాట. ఓటింగ్ కూడా మనం అయితే మ్యానిపులేట్ చేయలేమన్నమాట. ఒకరి ఓటుని ఇంకొకరు వేయడం ఇట్లాగైతే జరగవు అనమాట. ఈ సిస్టమ్ కనుక బ్లాక్ చైన్ టెక్నాలజీ మనం యూస్ చేసినట్టయితే. అండ్ అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఫ్యూచరా అనేది చూద్దాం ఫ్రెండ్స్. రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, మన ఈ క్రిప్టో కరెన్సీస్ అంటే మొత్తం ఈ క్రిప్టో కరెన్సీస్ యొక్క వాల్యూ వచ్చేసి $360 బిలియన్ అవుతుంది అనమాట. అదే నెక్స్ట్ 4 years 2030 కల్లా దాని వాల్యూ 3.1 ట్రిలియన్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 2006 నుంచి 2030 4 years లో ఇంటూ 10 times అయింది అనమాట దాని వాల్యూ అన్నది. అట్లా మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే
ఎక్కువ రిటర్న్స్ అయితే తీసుకుంటారు, కానీ రిస్క్ కూడా హైగా ఉంటుందన్నమాట. సో అసలు దీంట్లో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి, రిస్క్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ మీద వీడియో అయితే చేస్తాను కదా. అందులో వచ్చేసి అసలు ఎన్ని క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, దాని వాల్యూస్ ఎంత, దాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చా, అసలు మన కంట్రీలో క్రిప్టో కరెన్సీస్ వీటన్నిటిని యాక్సెప్ట్ చేయొచ్చా, ఇవన్నీ ఏ కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తాయి, వాటి గురించి నెక్స్ట్ వీడియో చెప్తా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో వీడియో నచ్చినట్టయితే సో ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ డార్క్ వెబ్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా కావాలంటే కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది కదా, ఆల్లో పెట్టుకోండి. ఇట్లాంటి వీడియోస్ నేను పెట్టంగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు అయితే ఆ వీడియోస్ అయితే చూడగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.